అందరికీ నమస్కారం. ఈరోజు మనం 9th క్లాస్ మ్యాథమెటిక్స్ లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 6.2లో 1, 2, 3 సమ్స్ నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఇన్ ఫిగర్ ఇఫ్ AB is parallel to CD, AB is parallel to CD, CD is parallel to EF, CD is parallel to EF, and Y is to Z is equal 3:7. Then find X. ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ ఒక్కసారి రాసుకోవచ్చు. రాసుకొని ఏ ఫార్ములాలు అవుతాయో మనం చెక్ చేసుకోవచ్చు. గివెన్ దట్ ఏం చెప్పండి, AB is parallel to CD. AB is parallel to CD. Okay, first one. And CD is parallel to EF. CD is parallel to EF. ఓకే, ఈ రెండింటి నుండి మనం ఏం చెప్పచ్చు, AB is parallel to CD and is parallel to EF. It is 1, it is 2. First equation and second equation. From 1 and 2, from 1 and 2, 1, 2 నుండి మనం ఏం చెప్పచ్చు, AB is parallel to CD is parallel to EF. ఈ మూడు కూడా ఒకదానికొకటి ప్యారలల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం ఇచ్చారు, Y is to Z. Y is to Z is equal 3:7 అని ఇచ్చారు. Y is to Z అని ఇచ్చారు అంటే ఇక్కడ ఈస్ టు రేషియో ఇచ్చాడు అంటే మన వాల్యూస్ రాసుకోవాలి. లెట్ Y వాల్యూ ఎలా రాసుకుంటాము, 3 into సంథింగ్ A అని రాసుకోవచ్చు. 3 into A యాక్చువల్ 3x అని రాస్తాము. x అనేది ఆల్రెడీ ఇక్కడ ఉన్నది కాబట్టి క్వశ్చన్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి x కాకుండా A తీసుకున్నాం. అదేవిధంగా Z ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, 7A. ఇది 3A అయితే ఇది 7A. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఇది y కదా, ఇది y అయితే ఇది కూడా yనే. ఎందుకు, ఈ రెండు వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. మరి ఇది yనే ఇది yనే. ఈ YZ ఏంటి చెప్పండి, YZలో కో ఇంటీరియర్ యాంగిల్స్ చూడండి. అయితే ఈ సమ్స్ మీకు అర్థం కావాలంటే దీని ముందు వీడియో చూడండి. ఫస్ట్ దీని ముందు వీడియో చూసిన తర్వాత అప్పుడు ఈ సమ్స్ చూడండి, అర్థమవుతాయి. ఇక్కడ చూడండి, CDEF ప్యారలల్ లైన్స్, 2 ప్యారలల్ లైన్స్ అండ్ ఇట్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. అప్పుడు చూడండి, ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి ఈ రెండు. అలాగే రెండు కూడా ఈ రెండు ప్యారలల్ లైన్స్కి ఇంటీరియర్ ఉన్నాయి. అంటే వీటిని మనం ఏమంటాము, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, కో ఇంటీరియర్ యాంగిల్స్. 2 లైన్స్ ప్యారలల్ అయితే కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి, సప్లిమెంటరీ. సప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ ప్లస్ చేస్తే 180 degrees వస్తుంది. ఎందుకు, సిన్స్ Y and Z are co-interior angles. Co-interior angles. ఈ రెండు కూడా కో-ఇంటీరియర్ యాంగిల్స్ అన్నమాట. సో రెండు ప్లస్ చేస్తే 180 రావాలి. ఇక్కడ వాల్యూస్ ఉన్నాయి కదా, దిస్ ఈజ్ ఇంప్లైజ్ y వాల్యూ ఎంత, 3A ప్లస్ z వాల్యూ ఎంత, 7A ఈజ్ ఈక్వల్ 180 degrees. దిస్ ఈజ్ ఇంప్లైజ్ 3A ప్లస్ 7A 10A ఈజ్ ఈక్వల్ 180 degrees. దిస్ ఈజ్ ఇంప్లైజ్ A ఈజ్ ఈక్వల్ 180 degrees by 10. 0 zeros cancel. This is implies A is equal to 18. ఇక్కడ చూడండి, A వాల్యూ 18 వచ్చింది. A వాల్యూ 18 వచ్చిందంటే Y వాల్యూ మనకు వస్తుంది, Z వాల్యూ కూడా మనకు వస్తుంది. కానీ ఆ రెండు వాల్యూలు మనకు అక్కర్లేదు, X వాల్యూ చాలు. ఓకే, మరి X వాల్యూ కావాలి అంటే ఇక్కడ చూడండి, X Z ఈ రెండు చూసుకున్నా కూడా ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అలాగా వాడుకోవచ్చు. లేదు అంటే ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ ఏదన్నా మనం వాడుకోవచ్చు. సరే, ఈ రెండు వాడదాం. ఇప్పుడు ఎక్స్ వై, ఇక్కడ ముందు ఏ వాల్యూ వచ్చింది కదా, ఇప్పుడు వై వాల్యూ కనుక్కుందాం. వైతో వాడితే వై కనుక్కోవాలి, జెడ్ వాడితే జెడ్ కనుక్కోవాలి. సరే, వై కనుక్కుందాం. రెండు కనుక్కున్నా ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ చేస్తున్నాం.
ఓకే, y వాల్యూ కనుక్కుందాం. y ఈజ్ ఈక్వల్ 3 ఇంటూ 18 కదా, 3 ఇంటూ 18, 3 8 జర్ 24, 2 3 1 జర్ 3 2 5, 54 డిగ్రీస్. y ఈజ్ ఈక్వల్ 54 డిగ్రీస్ y వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం x వాల్యూ అంటే ఎలా వస్తుంది? x వాల్యూ కో ఇంటీరియర్ యాంగిల్స్. సో x ప్లస్ y ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇక్కడే మనం రాస్తాం కో ఇంటీరియర్ యాంగిల్స్ ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. హియర్ x అండ్ y ఆర్ కో ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, x వైలు కో ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ ఈజ్ ఇంప్లైస్ x ప్లస్ y వాల్యూ ఆల్రెడీ ఉంది కదా, 54 ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. This is implies x is equal 180 degrees minus 54 degrees. Okay, this is implies x is equal to రెండు మైనస్ చేసాం అనుకోండి, అప్పుడు 126 degrees. x వాల్యూ ఎంత? 126 degrees. అడిగింది కూడా x వాల్యూనే. therefore మనకి x is equal 126 degrees. ఇది x వాల్యూ. ఓకే, నెక్స్ట్ సమ్. ఈ సెకండ్ సమ్ చూడండి. ఇన్ ఫిగర్ ఇఫ్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఈఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి. ఈఎఫ్ అనేది సిడికి పర్పెండిక్యులర్గా ఉంది అంటే ఇట్ ఈజ్ 90 డిగ్రీస్. అండ్ యాంగిల్ జీఈడి అంటే ఈ మొత్తం యాంగిల్ ఉంది కదా 126 డిగ్రీస్. ఓకే, యాంగిల్ జీఈడి. ఫైండ్ యాంగిల్ ఏజీఈ అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి, ఈ యాంగిల్. అలాగే యాంగిల్ జీఈఎఫ్ ఇది కనుక్కోవాలి. అదేవిధంగా అండ్ యాంగిల్ ఎఫ్జిఈ అంటే ఈ యాంగిల్ కనుక్కోవాలి. సో ఈ మూడు యాంగిల్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ ఇచ్చిన రాసుకోవచ్చు. సొల్యూషన్ ఏం ఇచ్చారు? గివెన్ దట్ ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ఓకే, ఏబి సిడి ఈ రెండు ప్యారలల్గా ఉన్నాయి. అలాగే ఈఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి. ఈఎఫ్ అనేది సిడికి పర్పెండిక్యులర్గా ఉంది. మరి ఈ రెండింటిని చూడండి, ఇది 1 ఇది 2. ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి, ఇది ఓకే. ఈఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు సిడి అంటే చూడండి ఏబి సిడిలు ప్యారలల్గా ఉన్నాయి. ఈఎఫ్ అనేది సిడికి పర్పెండిక్యులర్గా ఉంది అంటే దాని అర్థం ఏంటి? ఈఎఫ్ అనేది ఏబికి కూడా పర్పెండిక్యులరే. ఓకే, సో ఫ్రమ్ 1 and 2 మనం ఏం చెప్పొచ్చు? ఫ్రమ్ 1 and 2 1 2 నుండి మనం ఏం చెప్పొచ్చు? ఈఎఫ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏబి ఆల్సో. ఈఎఫ్ అనేది ఏబికి కూడా పర్పెండిక్యులరే. ఓకే, ఇది. తర్వాత ఇంకా మనకి ఏమి ఇచ్చారు చూడండి, యాంగిల్ జీఈడి. ఎంత ఇచ్చారు? 126 డిగ్రీస్. ఓకే, 126 డిగ్రీస్. ఇక్కడ మనకు కనుక్కోవాల్సింది చూడండి ఏజీఈ కనుక్కోవాలి. ఏజీఈ కనుక్కోవాలంటే ఇక్కడ మనకి జీఈడి ఉంది చూడండి. ఏజీఈ జీఈడి ఈ రెండింటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదే డయాగ్రామ్ ఇక్కడ రఫ్గా గీస్తాను ఒకసారి మీకు తెలియడం కోసం. ఇదేంటిది? ఏబి. అలాగే ఇది సిడి. ఈ ఈఎఫ్ అనేది వదిలేసి జీఈ ఇది జీఈ. ఇప్పుడు చూడండి మనం ఏం కనుక్కోమన్నాడు? ఏజీఈ కనుక్కోవాలి. యాంగిల్ ఏజీఈ కనుక్కోవాలి. ఏజీఈ అంటే ఇది కనుక్కోవాలి. జీఈడి ఉంది మనకి. జీఈడి ఎంత? 126 డిగ్రీస్. 126 డిగ్రీస్. ఇక్కడ చూడండి మీకు ఏబిసిడి ఈ రెండు ప్యారలల్ కదా.
ఈ రెండు ప్యారలల్ అండ్ జిఈ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. జిఈ అనేది ఒక ట్రాన్స్వర్సల్. ఇప్పుడు మనకి ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి చూడండి, ప్యారలల్ లైన్స్కి ఇంటీరియర్ ఉన్నాయి, సో ఇవి ఇంటీరియర్ యాంగిల్స్. అండ్ ట్రాన్స్వర్సల్కి ఒకటి అటు సైడ్ ఉంది, రెండోది ఇంకో సైడ్ ఉంది. సో ఈ రెండు ఆల్టర్నేట్. అంటే ఏంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు ఏమవుతాయి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. అంటే అర్థం ఏంటి? ఈ రెండు ఈక్వల్. ఎందుకు ఈక్వల్? ఇక్కడ మనం రాద్దాం. AB is parallel to CD and GE is a transversal. GE is a transversal. ఇప్పుడు GED చూడండి, GED ఇక్కడ మనకు అనుకోవాల్సింది AGE. యాంగిల్ AGE ఈజ్ ఈక్వల్ యాంగిల్ GED. ఎందుకు ఈ రెండు ఈక్వల్? ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఈ రెండు యాంగిల్స్ ఏంటి? ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఎప్పుడు కూడా ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు? టూ లైన్స్ ప్యారలల్ అయినప్పుడు. ఓకే, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కాబట్టి జిఈడి ఆల్రెడీ 126 అంటే దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ ఏజిఈ ఈజ్ ఈక్వల్ 126 degrees. యాంగిల్ ఏజ్ కూడా 126 degrees. సో మనకి ఫస్ట్ది వచ్చింది, ఏజిఈ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం కనుక్కోవాలి? యాంగిల్ జిఈఎఫ్ కనుక్కోవాలి. జిఈఎఫ్ అంటే మనకు కనుక్కోవాల్సింది ఇది కనుక్కోవాలి. జిఈఎఫ్ ఎలా వస్తుంది చూడండి. జిఈడి మొత్తంలో నుంచి ఇది పర్పెండిక్యులర్ కదా, పర్పెండిక్యులర్ మైనస్ చేస్తే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? జిఈఎఫ్ కనుక్కోవాలి. యాంగిల్ జిఈఎఫ్ ఎలా వస్తుంది? యాంగిల్ జిఈడి మొత్తంలో నుంచి ఎఫ్ఈడి మైనస్ చేసేయాలి. మైనస్ యాంగిల్ ఎఫ్ఈడి. దిస్ ఈజ్ ఈక్వల్ యాంగిల్ జిఈడి ఎంత? యాంగిల్ జిఈడి 126 degrees. ఆల్రెడీ క్వశ్చన్ ఇచ్చారు ఇది. 126 degrees మైనస్ ఎఫ్ఈడి ఎంత? ఎఫ్ఈడి అంటే 90 degrees. ఎందుకంటే ఎఫ్ఈసిడి ఈ రెండు పర్పెండిక్యులర్ కాబట్టి ఇది 90 degrees. ఈ రెండు మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 36 degrees. ఓకే, 36 degrees వస్తుంది. యాంగిల్ ఏంటి? యాంగిల్ జిఈఎఫ్. ఓకే, మనకి రెండోది కూడా వచ్చింది, ఏజిఈ వచ్చింది. యాంగిల్ ఏజిఈ యాంగిల్ ఏజ్ వచ్చింది. అలాగే యాంగిల్ జిఈఎఫ్ కూడా వచ్చింది. ఇంకా ఏం కనుక్కోవాలి మనం? ఎఫ్జిఈ ఎక్కడ ఉంది? ఎఫ్జిఈ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ ఏజిఈ ఉంది కదా, ఇక్కడ చూడండి ఏజిఈ ఇది వచ్చింది కదా, ఇది 126 degrees వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఎలా వస్తుంది? ఇప్పుడు ఈ రెండు యాంగిల్స్ ఏంటి? లీనియర్ పేర్స్ నుండి మనకు ఒకటి తెలుసు కాబట్టి రెండోది వచ్చేస్తుంది. అది ఇక్కడ చేస్తున్నాను చూడండి. ఈ యాంగిల్ ఏంటి? యాంగిల్ ఏజిఈ ప్లస్ యాంగిల్ ఇంకోటి ఏం చెప్పండి? ఇది అంటే బీజిఈ. బీజిఈ అంటే ఎఫ్జిఈ ఏదైనా ఒకటే కదా, ఇది రెండు ఒకటే కదా. ఎఫ్జిఈ ఈజ్ ఈక్వల్ ఎంత చెప్పండి? 180 degrees. ఎందుకు ఈ రెండు 180 degrees అయింది? లీనియర్ పేర్. ఈ రెండు లీనియర్ పేర్. ఓకే, దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ ఏజిఈ ఎంత వచ్చింది? ఏజిఈ అనేది 126 degrees వచ్చింది. 126 degrees ప్లస్ ఎఫ్జిఈ కనుక్కోవాలి మనం. యాంగిల్ ఎఫ్జిఈ ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత రావాలి? 180 degrees. ఇప్పుడు మనకు కనుక్కోవాల్సింది ఎఫ్జిఈ కదా, సో ఎఫ్జిఈ అలా ఉంచి 126 మీద పంపిద్దాం. దిస్ ఈజ్ ఇంప్లాయిస్
యాంగిల్ FGE ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ మైనస్ కదా అవుతుంది, మైనస్ 126 డిగ్రీస్. ఈ రెండు మైనస్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 54 డిగ్రీస్. యాంగిల్ FGE ఈజ్ ఈక్వల్ ఎంత, 54 డిగ్రీస్. ఇదిగో యాంగిల్ FGE. సో మనం కనుక్కోమన్నది ఏంటి, యాంగిల్ AGE, యాంగిల్ GEF, యాంగిల్ FGE. 3 వాల్యూస్ కూడా కనుక్కున్నాం మనం. ఓకే, నెక్స్ట్ సమ్, థర్డ్ సమ్ చూడండి. ఇన్ ఫిగర్ ఇఫ్ PQ ఈజ్ ప్యారలల్ టు ST, PQ ఈజ్ ప్యారలల్ టు ST, ఈ రెండు ప్యారలల్. యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ 110 డిగ్రీస్. PQR అంటే ఇది 110 డిగ్రీస్. అండ్ RST ఈజ్ ఈక్వల్ 130 డిగ్రీస్. RST 130 డిగ్రీస్ ఇది. ఫైండ్ యాంగిల్ QRS. QRS అంటే ఇది మనకు కనుక్కోవాల్సింది. ఇది QRS. ఓకే, మరి దీన్ని కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఇచ్చిన రాస్తాం కదా సొల్యూషన్. గివెన్ దట్ ఇచ్చిన అన్ని రాసేద్దాం. PQ ఈజ్ ప్యారలల్ టు ST. అదేవిధంగా ఇంకేంటి, యాంగిల్ PQR ఈజ్ ఈక్వల్ 110 డిగ్రీస్. అలాగే యాంగిల్ RST ఈజ్ ఈక్వల్ 130 డిగ్రీస్. ఓకే, ఇవి మనకి ఇచ్చినవి. ఇప్పుడు మనం ఏం చేయాలి, QRS కనుక్కోవాలి. QRS ఇది కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఎలాగా, ఇప్పుడు చూడండి ఈ రెండు ప్యారలల్ లైన్స్ ఇచ్చాడు, PQST ఈ రెండు ప్యారలల్ ఇచ్చాడు, కానీ ఈ రెండింటికి మధ్యలో ట్రాన్స్వర్సల్ లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటికి ప్యారలల్గా వేరే ప్యారలల్ లైన్ డ్రా చేస్తాం. ఈ రెండింటికి ప్యారలల్గా ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను ప్యారలల్ లైన్ డ్రా చేస్తున్నాను. R మీదుగా ఒక ప్యారలల్ లైన్ డ్రా చేశాను నేను. దీనికి ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. ఏం పేరు పెడదాము, PQRST. ఇది UV పెడదాం. ఇది U, ఇది V. పేర్లు ఏవైనా మన ఇష్టం, ఏ పేరు పెట్టుకున్నా పర్లేదు. ఓకే, UV లైన్ని డ్రా చేసాం మనం. ఓకే, సరే, ఇప్పుడు మనం చేసింది ఏంటి, ఫస్ట్ UV లైన్ డ్రా చేస్తాం. డ్రా ఏ లైన్ UV ఈజ్ ప్యారలల్ టు PQ పాసింగ్ త్రో ఎక్కడ పాస్ అయింది, R. ద పాయింట్ R అనే పాయింట్ నుండి పాస్ అయ్యేటట్లుగా UV ఈజ్ ప్యారలల్ టు PQని డ్రా చేసాం. ఓకే, ఇప్పుడు చూడండి PQ ఈజ్ ప్యారలల్ టు ST, అదేవిధంగా PQ ఈజ్ ప్యారలల్ టు UV. ఇందాక సిచ్యువేషన్ వచ్చింది, దీన్ని 1 అనుకుందాము, దీన్ని 2 అనుకుందాం. ఫ్రమ్ 1 and 2 మనం ఏం రాయొచ్చు, ఫ్రమ్ 1 and 2, 1, 2 నుండి మనం ఏ విధంగా రాయొచ్చు చెప్పండి, PQ ఈజ్ ప్యారలల్ టు UV ఈజ్ ప్యారలల్ టు ST. ఈ మూడు కూడా ఒకదానికొకటి ప్యారలల్, PQ UV ST ఈ మూడు ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు ఈ లైన్ ఎందుకు డ్రా చేసాము, ఈ 2 లైన్స్కి కనెక్ట్ చేసే ట్రాన్స్వర్సల్ లేదు. అందుకే మనం ఏం చేసాము, కొత్తగా ఒక లైన్ డ్రా చేసాం. డ్రా చేసినప్పుడు చూడండి ఈ లైన్కి ఒక ట్రాన్స్వర్సల్ ఉంది, QR అనే ఒక ట్రాన్స్వర్సల్. దీని నుండి మనకి ఈ యాంగిల్ కనుక్కుంటాం, ఇక్కడ ఈ యాంగిల్ కనుక్కుంటాం. అదేవిధంగా UVST కూడా ప్యారలల్ కదా, ఈ రెండింటికి కనెక్ట్ చేసి ఒక ట్రాన్స్వర్సల్ ఉంది SR. అప్పుడు మనకి ఈ యాంగిల్ వస్తుంది. ఈ రెండు యాంగిల్స్ని మనం 180లోంచి మైనస్ చేస్తే ఈ యాంగిల్ వస్తుంది, ఎందుకంటే ఈ మూడు లీనియర్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ రెండు ప్యారలల్ కదా, PQ ఈజ్ ప్యారలల్ టు
యువి అండ్ క్యూఆర్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఇప్పుడు చూడండి, ఈ రెండు ప్యారల్ అండ్ ఇది ట్రాన్స్వర్సల్ అంటే మనకి ఈ యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ ఏమవుతాయి చెప్పండి? కో ఇంటీరియర్ యాంగిల్స్. రెండు ఇంటీరియర్ ఉన్నాయి, ట్రాన్స్వర్సల్ సేమ్ సైడ్ ఉన్నాయి, అంటే కో ఇంటీరియర్ యాంగిల్స్. సో కో ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు కూడా సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి. ఆ టూ లైన్స్ ప్యారలల్ అయితే కో ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఈ రెండు ప్లస్ చేస్తే 180 రావాలి. అంటే యాంగిల్ పిక్యూఆర్ ప్లస్ యాంగిల్ క్యూఆర్యు ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఎందుకు? ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ పీక్యూఆర్ మనకు తెలుసు కదా, 110 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ క్యూఆర్యు ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. క్యూఆర్యు కావాలి మనకి, 110 అని పంపించేద్దాం. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ క్యూఆర్యు ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ మైనస్ 110 డిగ్రీస్. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ ఎంత వస్తుంది? యాంగిల్ క్యూఆర్యు ఎంత వస్తుంది? 70 డిగ్రీస్. అంటే క్యూఆర్యు అనేది ఇది 70 డిగ్రీస్ వస్తుంది. సేమ్ అదేవిధంగా ఈ రెండింటి నుండి ఇది కూడా కనుక్కుందాం మనం. ఆ రెండింటిని ఇది ఎలా కనుక్కుంటాము? ఎస్టీ ఈజ్ ప్యారలల్ టు యూవి, ఈ రెండు ప్యారలల్, అండ్ ఎస్ఆర్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్, అండ్ ఎస్ఆర్ ఈజ్ ఏ ట్రాన్స్వర్సల్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ యాంగిల్స్? ఈ రెండు యాంగిల్స్, ఈ టూ యాంగిల్స్ ఏ యాంగిల్స్ ఇవి? కో ఇంటీరియర్ యాంగిల్స్. అంటే యాంగిల్ ఆర్ఎస్టి ప్లస్ ఇది యాంగిల్ ఎస్ఆర్వి, ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది? 180 డిగ్రీస్. ఈ రెండేంటి? కో ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి కో ఇంటీరియర్ యాంగిల్స్. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ ఆర్ఎస్టి ఎంత? 130 డిగ్రీస్. ఇక్కడ మనకి ఇచ్చాడు ఆర్ఎస్టి 130 డిగ్రీస్ ప్లస్ ఇది మనకు కనుక్కోవాలి ఎస్ఆర్వి ఈజ్ ఈక్వల్ ఎంత? 180 డిగ్రీస్. ఇప్పుడు ఎస్ఆర్వి కనుక్కోవాలి కాబట్టి 130 డిగ్రీస్ అని పంపించేద్దాం. ఇక్కడ చేస్తున్నాం. 130 నాటి పంపించాను ఏమవుతుందో చెప్పండి? దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ ఎస్ఆర్వి ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ మైనస్ 130 డిగ్రీస్. 180 డిగ్రీస్ మైనస్ 130 డిగ్రీస్. దిస్ ఈజ్ ఇంప్లాయిస్ యాంగిల్ ఎస్ఆర్వి ఈజ్ ఈక్వల్ 50 డిగ్రీస్. ఇదెంత వచ్చింది? 50 డిగ్రీస్ వచ్చింది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇది ఈ మూడు కూడా లీనియర్ యాంగిల్స్ కాబట్టి ఈ మూడు ప్లస్ చేస్తే ఎంత రావాలి? 180 డిగ్రీస్ రావాలి. అంటే యాంగిల్ క్యూఆర్యు ప్లస్ యాంగిల్ క్యూఆర్యు అంటే ఇది 70 డిగ్రీస్ది, క్యూఆర్ఎస్ అంటే ఇది మనం కనుక్కోవాల్సింది, ప్లస్ ఇంకో యాంగిల్ ఏది? ఇది ఎస్ఆర్వి, యాంగిల్ ఎస్ఆర్వి అంటే ఇది 50 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇది ఎందుకు 180 అయింది? లీనియర్ యాంగిల్స్. ఓకేనా? దిస్ ఈజ్ ఇంప్లాయిస్ ఈ వాల్యూస్ అన్నీ మనకు తెలుసు కదా. యాంగిల్ క్యూఆర్యు ఎంత? 70 డిగ్రీస్ ప్లస్ క్యూఆర్ఎస్ మనకు కనుక్కోవాలి, యాంగిల్ క్యూఆర్ఎస్ మనకు కనుక్కోవాలి, ప్లస్ ఎస్ఆర్వి అంటే 50 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇప్పుడు మనకి
క్యూఆర్ఎస్ మనం కనుక్కోవచ్చు. దిస్ ఈజ్ ప్లస్ 70 ప్లస్ 50 అంటే 130 డిగ్రీస్. 130 120 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ క్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఇప్పుడు 120 అని పంపించామనుకోండి, దిస్ ఈజ్ ప్లస్ యాంగిల్ క్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్ మైనస్ 120 డిగ్రీస్. మైనస్ అవుతుంది కదా, ఇట్ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్. దిస్ ఈజ్ ప్లస్ యాంగిల్ క్యూఆర్ఎస్ ఈజ్ ఈక్వల్ 60 డిగ్రీస్. ఇదిగో మనం కనుక్కోవలసిన యాంగిల్ క్యూఆర్ఎస్ ఇది.